తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో పోలీసులు భారీ గంజాయి రవాణాను అడ్డుకొని 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కొండగుంటూరులో రఘువీర్ రాయ్, ప్రశాంత్ రాయ్ దంపతులు కొబ్బరికాయల విక్రయాలు మాటున గంజాయి రవాణా విక్రయాలు సాగిస్తున్నట్లు సమాచారం అందడంతో గత ఏడాది జూన్ 14న దాడి చేసి 23 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిపై కేసు నమోదు చేశారు. నిందితులకు గ్రామంలో ఉన్న భవనంతో పాటు ప్లాట్లను సీజ్ చేయనున్నట్లు సీఐ చెప్పారు. పరిసర ప్రాంతాల అవుట్స్కట్స్కి వెళ్ళి 2 కార్లలో నగేష్ అనే వ్యక్తి సప్లయర్ ఈ యొక్క 120 కిలోల గాంజాని వీళ్ళకి ఇవ్వడం వల్ల అది తీసుకుని రావడం జరుగుతుంది. దీంట్లో మెయిన్ ముద్దాయి రాజు సోనోవిన్ అనే ఇతను కూడా థానే డిస్ట్రిక్ట్ కర్ణాటక. అతను వీళ్ళందరినీ పురమాయించి వెహికల్స్ పురమాయించి పంపడం జరిగింది. దీంట్లో అతన్ని ముద్దాయిగా యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా సప్లయర్ ఎవరైతే ఉన్నారో నగేష్ అని చెప్తున్నారు, అతని యొక్క డీటెయిల్స్ ఫోన్ నెంబర్ ఆధారంగా కూడా వీళ్ళిద్దరినీ కూడా అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ నుంచి మహారాష్ట్రలోని పూణేకు 2 కార్లలో తరలిస్తున్న సమయంలో 4 నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నారు. ఇక మరోవైపు గతంలో గంజాయి అక్రమ వ్యాపారం చేస్తూ పట్టుబడ్డ దంపతులకు చెందిన కోట్ల రూపాయల విలువైన ఆస్తులను సీజ్ చేసేందుకు అనుమతులు లభించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం.